మిత్రులారా నమస్తే. వాతావరణం మనకి అనుకూలంగా లేనప్పుడు మన నీడ కూడా మనల్ని భయపెట్టే పరిస్థితి రావచ్చు. మన మాట మనకి ఇంపుగా వినిపించవచ్చు, కానీ అదే మాట మరొకరికి మరో రకంగా వినిపించవచ్చు. ఆ మాట కూడా మనకి వ్యతిరేకంగా ప్రతికూలంగా పని చేయవచ్చు. ఈ పరిస్థితులన్నీ, ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారికి పరిస్థితి ఇప్పుడు ఏమీ బాగున్నట్టుగా కనిపించటం లేదు. సరే, ప్రత్యర్థులు ఎలాగో వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తారు, తమ విజయం కోసం ప్రయత్నాలు చేస్తారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఓడించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఓడించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటారు. అది సహజమైనటువంటి న్యాచురల్ ఫినామినన్ అన్నమాట. ఇక దాని గురించి మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. కానీ మిత్రులారా, ఇప్పుడు నేను ఎందుకన్నానంటే, వాతావరణం అనుకూలించినప్పుడు మన నీడే మనల్ని భయపెడుతుందని. పరిస్థితి చూస్తుంటే కోర్టుల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారికి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. రెండు ప్రధానమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు యుఏపిఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటటువంటిది, ఉపా అని ఏదైతే అంటున్నామో అదొకటి, పిఎంఎల్ఏ ఒకటి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈ రెండు చట్టాలు దేశ భద్రతకి, దేశ రక్షణకు సంబంధించినటువంటి చట్టాలు. కానీ ఆ చట్టాలని తమ రక్షణ కోసం, తమ భద్రత కోసం వాడుకుంటున్నారు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారు అనేటటువంటి నేరేటివ్ సామాన్య మానవుడికి కూడా వెళ్ళిపోతుంది. ఇది నిన్నగాక మన న్యూస్ క్లిక్ ఎడిటర్ని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సందేశంలో కానీ, తీర్పులో కానీ చాలా కీలకమైనటువంటి ఒక మాట చెప్పింది. ఆ మాట ఏమిటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది వ్యక్తి జీవితము, అతని స్వేచ్ఛ. ఇది సర్వోన్నతమైనటువంటిది. కాబట్టి ఈడీ అధికారులు కానీ, ఐటీ అధికారులు కానీ ఎవరైనా అరెస్ట్ చేసేటప్పుడు రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఆర్టికల్స్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనము తూచా తప్పకుండా అమలు చేస్తున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇదే విషయాన్ని ఉపా కింద మనం ఆలోచిస్తే, అందులో ఆర్టికల్ 22(1) అనేటటువంటిది ఏదైతే ఉందో, అందులో అరెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ముందుగానే మనం లిఖితపూర్వకంగా ఏ కారణాలతో, ఏ ఆధారాలతో మనం అరెస్ట్ చేస్తున్నాం అనేది ఇవ్వాలి. అది పాటించడం లేదు. సో ఇవన్నీ కూడా ఈ మధ్య ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిలు, మంజూరు చేసినటువంటి బెయిల్ ఎవరెవరికి మంజూరు చేసింది, ఏ కేసుల కింద చేసిందంటే, ముఖ్యమైనటువంటిది ప్రబీర్ పురకాయస్థ మొన్నటికి మొన్న ఉపా కేసు కింద ఆయన అరెస్ట్ చేసి 225 రోజులు ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడం అనేటటువంటిది అది చట్ట వ్యతిరేకం. ఆయన చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారనే చట్టం కింద మీరు అరెస్ట్ చేసి పెట్టారే, మీరు అరెస్ట్ చేయడమే, ఆ అరెస్టే చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ కానీ, ఆయన ఎంపీ సంజయ్ సింగ్ కానీ వాళ్ళకు కూడా బెయిల్ మంజూరు చేసింది. మీరు మనీ ట్రయల్ ఎక్కడ చేశారు, మనీ ట్రయల్ ఎక్కడ జరిగింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్లు వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీకి ముట్టినాయి అన్నారు కదా, అది మనీ ట్రయల్ ఎక్కడ జరిగిందో చూపించండి అంటే వాళ్ళు అది ఉంది, ఇది ఉంది, జరిగిందని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఆధారాలు అయితే చూపించలేదు. సో మొత్తానికి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రెండు ప్రధానమైనటువంటి చట్టాల కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళ విషయంలో బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇచ్చినటువంటి తీర్పులు కానీ చాలా కీలకమైనటువంటివి. అది అంతా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారికి చాలా ప్రతికూలంగా మారింది వాతావరణం. ఎన్నికల సమయం, ప్రతి ఒక్కళ్ళు కూడా చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అనేటటువంటి చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ అరెస్టులైనటువంటి, అక్రమంగా ఎవరినైతే అరెస్టులు చేశారో, సుప్రీంకోర్టు ఎవరికైతే క్రమక్రమంగా బెయిల్ మంజూరు చేస్తుందో, ఈ విషయాలన్నీ కూడా ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారికి ప్రతికూలంగా పనిచేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడు రోజులు మనవి కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాలం ఎప్పుడు మన వెంటనే ఉండదు. కాలం మన ముందుకు వెళ్ళి మన వైపుకు తిరిగి మనల్ని హెచ్చరించేటటువంటి రోజు కూడా వస్తుంది. అందరూ కూడా గమనిస్తున్నారు మిత్రులారా. పట్టిన మేఘాలు క్రమక్రమంగా విడిపోతున్నాయి. సూర్యుడు ప్రచండంగా క్రమక్రమంగా
వెలుగులోకి వస్తున్నాడు, మనందరికీ వెలుగులు పంచుతున్నాడు. అందరికీ కూడా విషయం అర్థమవుతుంది. చూద్దాం, ఏ చట్టాలు దేశ భద్రత కోసం అయితే పెట్టారో ఆ చట్టాలని తమ భద్రత కోసం పాలకులు మార్చుకుంటున్నారన్న విషయం ప్రజలకు అర్థమవుతుందా? ఈ విషయం ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా రిఫ్లెక్ట్ అవుతుందని, తప్పనిసరిగా అధికార పార్టీకి చాలా నష్టం చేకూర్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. జూన్ 4వ తేదీన వచ్చేటటువంటి ఫలితాల్లో ఈ చట్టాలకు సంబంధించి, ఈ అరెస్టులకు సంబంధించి, ఈ బెయిల్లకు సంబంధించి అన్ని విషయాలు కూడా దాంట్లో ముడిపడి ఉంటాయన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.